అనగా అనగా అయోధ్యలో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ప్రేమగా పెరుగుతున్నారు. నలుగురు అన్నదమ్ములు కలిసి ఆడుకుంటూ, కలిసి నేర్చుకుంటూ అందరికీ ఆనందం పంచేవారు. చిన్నప్పట్నుంచే రాముడు చాలా వినయంగా, ధైర్యంగా ఉండేవాడు. ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడేవాడు. లక్ష్మణుడైతే ఎప్పుడూ రాముడు వెంటే ఉండేవాడు. రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికేకే వెళ్ళేవాడు. ఒకరోజు గురుకులంలో గురువులు వారికి విద్యలు నేర్పుతున్నారు. రాముడు విలువిద్యలో చాలా త్వరగా నేర్చుకున్నాడు. చిన్న వయస్లోనే లక్ష్యాన్ని సరిగ్గా కొట్టగలిగేవాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువులు మనసులో అనుకున్నారు, ఈ బాలుడు సాధారణుడు కాదు. కొన్ని రోజుల తర్వాత అయోధ్య రాజభవనానికి ఒక గొప్ప మహర్షి వచ్చారు. ఆయనే విశ్వామిత్ర మహర్షి. రాజు దశరథుడు వెంటనే ఆయనకు స్వాగతం పలికాడు. మహర్షి, మీరాకతో మా రాజ్యం పవిత్రమైంది అని వినయంగా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు గంభీరంగా చెప్పాడు, రాజా, నేను అడవిలో ఒక యజ్ఞం చేస్తున్నాను. కాని రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. ఆ రాక్షసులను ఆపటానికి నీ కుమారుడు రాముడు కావాలి. ఇది విన్న దశరథుడు ఒక్కసారిగా ఆందోళన చెందాడు. మహర్షి, రాముడింకా చిన్నవాడు. అతను రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు అని అడిగాడు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో అన్నాడు, రాముడు సాధారణ బాలుడు కాదు రాజా. అతనిలో గొప్ప శక్తి ఉంది. అప్పుడు గురువు వశిష్ఠుడు కూడా దశరథుడికి ధైర్యం చెప్పాడు. మహారాజా, రాముడిని పంపండి. ఇది అతని ధర్మం. దశరథుడు భారమైన హృదయంతో రాముడిని పిలిచాడు. రాముడు తండ్రికి నమస్కరించి అన్నాడు, తండ్రి, ఆజ్ఞే నాకు ముఖ్యము. వెంటనే లక్ష్మణుడు ముందుకు వచ్చి అన్నాడు, అన్నయ్యా, ఎక్కడికి వెళ్తే నేను కూడా వస్తాను. అలా రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి అడవికి బయల్దేరారు. అడవిలోకి వెళ్లగానే చుట్టూ చీకటి పెరిగింది. వింత శబ్దాలు వినిపించాయి. విశ్వామిత్రుడు గంభీరంగా చెప్పాడు, రామా, జాగ్రత్త. ఈ అడవిలో తాటక అనే భయంకర రాక్షసి ఉంటుంది. రాముడు ధైర్యంగా తన విల్లు పట్టుకున్నాడు. తరువాతి భాగంలో శ్రీరాముడు తాటక రాక్షసిని ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. జై శ్రీరామ్.